జాను సుబ్బారావు రోజు కూర్చొని మాట్లాడుకుంటారు వాళ్ళ అబ్బాయిల గురించి. అయితే సుబ్బారావు అంటాడు, అరే మా అబ్బాయి మరీ ఎర్రిబాగులో ఉన్నాడు రా, ఇడు ఎలా బతుకుతాడో అర్థం కావట్లేదు. ఏరా ఏం లేదురా, లిఫ్ట్ లో కరెంటు పోయింది, లిఫ్ట్ లో ఉన్నప్పుడు కరెంటు పోయింది, ఫ్లోర్ లో ఆగి డోర్ తీసుకుని బయటికి రావాలన్న విషయం అడిగి తెలియక 2 గంటలు అందులోనే ఉన్నాడు రా. అరే నీ కొడుకు పర్లేదురా, నా కొడుకు ఎస్కలేటర్ మీద కరెంట్ ఆగిపోతే 4 hours అక్కడే నుంచున్నాడు రా దాని మీద. అరే జోక్ కాదురా, ఇది నిజం, జోక్ కాదు. అది కాదు, జాన్ అడగని కావాల్సి వస్తే. సో మీరు కూడా ఇలా పబ్లిక్ ప్లేసెస్ లో మబ్బుల్లా ప్రవర్తించారా? హాయ్ ప్రదీప్. హాయ్, దిస్ ఇస్ పూజ. పింక్ మబ్బు. హాయ్. పబ్లిక్ ప్లేస్ లో అంటే ఊరికి వచ్చిన కొత్తలో మా ఫ్రెండ్ లిఫ్ట్ లో ఎక్కాడు. అది లిఫ్ట్ లో ఇలా లిఫ్ట్ లో ఎక్కాడు, ఆ డోర్ క్లోజ్ అయిపోయింది. ఓ అయ్యి బాబాయ్, నేను డోర్ లోపలనే ఉన్నాను, డోర్ పెట్టేశారు, నేను రూమ్ లోనే ఉన్నాను, డోర్ పెట్టేశారు, నన్ను తీసుకెళ్లిపోతున్నారు, బాబాయ్ తీయండి, డోర్ తీయండి అని ఏడ్చాడు. బాగా నా పరువు పోయింది. పాప అతనేమో పోక్రి సినిమా మహేష్ బాబు అని అలా ఫీల్ అయి ఉంటాడు. ఒకసారి నేను మా ఫ్రెండ్ పబ్లిక్ టాయిలెట్స్ కి వెళ్ళినాము. మామూలుగా ఇట్లా ఉంటది కదా షాపింగ్ కాంప్లెక్స్, మళ్ళా షాపింగ్ కాంప్లెక్స్ టూలెట్ కాంప్లెక్స్. అందులో నేను మా ఫ్రెండ్ పోతే అది ఫుల్ సెన్సార్ ఉంది. మా వానికి తెలియదు. వాడు పోద్దామని పోతే ఆడ వాటర్ పడుతున్నాయి. వాడు వచ్చి నన్ను అడిగితే నేను చెప్పిన అటు సైడ్ నుంచి ఇంకొకటి పోస్తున్నా, అందుకనే వాటర్ వస్తున్నాయని చెప్పి. సూపర్, అంటే పంచుకుంటున్నారా? హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ స్నేహ. నేను నా ఫ్రెండ్ ఇద్దరం ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు మేము ఇద్దరం మెక్డొనాల్డ్స్కి వెళ్ళాము. అప్పుడు తను పిజ్జా ఆర్డర్ చేసాము. సో అది పిజ్జా ఇదేంది బ్రెడ్ పైన టమాటా ముక్కలు వేసి 100 రూపాయలు తీసుకుంటున్నాను. వెయిటర్ తో గొడవ పడినప్పుడు నా పరువు మొత్తం పోయింది. కానీ అసలు విషయం ఏంటంటే మెక్డొనాల్డ్స్ లో పిజ్జా అమ్మరుగా, అమ్ముతారు. అయితే ఇద్దరు కరెక్టేలే, మీ ఇద్దరు కరెక్టే. హాయ్ ప్రదీప్ భయ్య, నేను రాహుల్. నేను కేతు. నేను మామూలుగా రోజు నడుచుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు నేను హోర్డింగ్ చూసాను ఒకటి, అండర్వేర్ యాడ్. అది చూసినప్పుడు అందులో ఉన్నాయి అవి కూడా ఉన్నాయి, కానీ అవి అవ్వలేదు నాకు. బై 2 get 1 అని చెప్పి అవ్వపడింది. అవి చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాను, కానీ ముందట మ్యాన్ హోల్ ఉంది, అందులో పడిపోయాను చూడకుండా. అంటే పాప హోర్డింగ్ చూస్తున్నాడు ఇలా తలెత్తుకుని, ఈ అబ్బాయి ఎవడు ఇలా ఉన్నాడు అంటే. ఒకసారి నేను మా ఫ్రెండ్ బావర్చికి వెళ్ళాం. అక్కడ చికెన్ ఆర్డర్ చేసి తింటుంటే మధ్యలో ఎముక వచ్చింది. అయితే మా ఫ్రెండ్ బేరర్ని పిలిచి ఈ ఎముకని విరగొట్టడానికి ఏమన్నా రాయి ఉందా అని అడిగింది. అప్పుడు బేరర్ పైనుంచి కిందికి చూసి నవ్వాడు. అది ఎముక కాదమ్మా, అది ఫోర్క్ అన్నాడా? సినిమా డైలాగ్ చెప్తాను సార్. సినిమా డైలాగా? చెప్పండి. నరికేస్తాను రే, కత్తి వాడటం మొదలైతే నాకంటే బాగా ఎవడు వాడలేడు. డాన్స్ చేస్తారా? అంతే, అలాగే ఉండండి. ఇప్పటి వరకు ఆ పాటకి ఒరిజినల్ స్టెప్లు వేసిన వాళ్ళు చూశాను, బట్ కొత్తగా కంపోజ్ చేసావు, సూపర్ డాన్స్. స్టార్టింగ్ ఆయన సాంగ్ స్టార్ట్ చేసినప్పుడు
స్టెప్ కొత్తగా ఉంది. ఏంటా అనుకున్నా, అంటే ఇది శృతి హాసన్లో రేసు గుర్రేమో లోపల ఫీల్ అవుతున్నాడు కానీ బయట రాలే. బట్ ఎండ్కి వచ్చేటప్పటికి సూపర్ గా డాన్స్ చేశారు. వండర్ఫుల్. కిక్కి సినిమాలో ఓకే. ఇంకా హే అన్నకి మైక్ ఇవ్వండి. అన్న నమస్తే. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. అది క్యాపా? సారీ. చెప్పండి. నేను ఒకరోజు బస్ స్టాప్ లో ముందు నడుచుకుంటూ వెళ్తున్నా భయ్య. అనుకోకుండా ఒక బస్ లో ఒక అమ్మాయిని చూసా, మంచిగా అనిపించింది. అలానే చూసుకుంటూ ముందుకు వెళ్ళా. ముందులో ఒక అమ్మాయిని చూసుకోకుండా గుద్దాను. అమ్మాయి చూస్తూ నవ్వుతుంది పర్లేదని అలానే చూస్తున్నా. ముందుకు వచ్చింది, కొట్టింది, వెళ్ళిపోయింది. అసలు ఎందుకు కొట్టింది అర్థం కాలే భయ్య. ఇంకా సూపర్ డార్లింగ్, వండర్ఫుల్. ఇంకా హాయ్ ప్రదీప్, నా పేరు రాజ్. నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో అర్జెంట్ బాత్రూమ్ వచ్చి ఫస్ట్ సులభ్ కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మెయింటెనెన్స్ అంతా చూసి అసలు ఏడ కూర్చోవాలి ఏడ అడుక్కోలే తెలియాలి. అరగంట సేపు ఇబ్బంది పడ్డా ఆపుకోలేక. నీలో నువ్వు యుద్ధం జరిగింది. ఆఖరికి ఏం చేసావు అది చెప్పు నాకు, అది ఇంపార్టెంట్. పని అయితే అయిపోయింది తెలుసుకొని. మొత్తం తిరిగావా? హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సంజన. నేను మా ఫ్రెండ్ కాఫీ డేకి వెళ్ళాము. అక్కడికి వెళ్తే మా ఫ్రెండ్ ఫస్ట్ లైన్ లో తీసుకెళ్ళింది. ఫస్ట్ లైన్ లో కాఫీ డేకి వెళ్ళాము. ఇక్కడ కాఫీ అయినా లేకపోతే సమోసా కూడా దొరుకుతుందా అని అడిగింది మా ఫ్రెండ్. నేను పార్క్ వెళ్ళాను అనమాట, కాలేజ్ ఎగ్గొట్టి. సో అక్కడ పొదలు ఊగుతున్నాయి. ఏంటా అని వెళ్ళి చూస్తే వాళ్ళు నన్ను బాగా తిట్టేశారు. కానీ ఎందుకు తిట్టారో ఇంతవరకు అర్థం కాలేదు. అంటే ఏం లేదు, మాది ఊడిపోతుంటే మొక్కని బాగా నాటుతున్నారు, అందుకని ఊగుతుంది అనమాట, అంతే. మా ఫ్రెండ్ ఎవరు రెస్టారెంట్ లో పెద్ద పార్టీ ఇస్తున్నాడని వెళ్తే ఫాస్ట్ గా వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోతే సడన్ చూసుకోకుండా గ్లాస్ పగిలిపోయింది. ఇజ్జత్ పోతుందని చెప్పేసి చిల్లర ఏరుకుంటున్నట్టు బిల్డప్ ఇచ్చిన. గ్లాస్ లోనే హ్యాండ్ బ్యాగ్ వేసుకుపోయింది. మనలాగే ఇద్దరు తెలివైన వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్. సేమ్ ఆల్మోస్ట్ మనలాగే తెలివైన వాళ్ళు. మనంత తెలివితేటలు లేవులే కానీ వాళ్ళిద్దరు నువ్వు రోజు టీచరు అరే 3 into 4 ఎంతరా అని 1 2 12 సార్ అన్నాడు. అయితే ఓకేరా ఈసారి 4 into 3 ఎంత అని. ఓహో టీచరు ఇటు వేసిన వారు మనం ఇటు 21 అన్నాడు అంటాడు. అంత తెలివైన వాళ్ళు ఇద్దరు. ఇలా కాదు, మన తెలివితేటల కోసం మనం ఒక గురూజీని సెలెక్ట్ చేసుకోవాలరా అని చెప్పి ఒక గురూజీ కోసం ఎదుగుతున్నారు అనమాట. సో ఎదుగుతుంటే ఒక గురూజీ కనిపించాడు. సార్ మీరే నాకు గురువు అని. ఓకే నువ్వే ఎందుకురా గురువు అంటే అది ఆయనే. ఎందుకు గురువు, నన్ను ఎందుకు గురువుగా సెలెక్ట్ చేసిన అంటే సార్ మీకు బట్టతలు ఉంది కదా సార్, బట్టతలు ఉన్న వాళ్ళు మంచి గురువులు అవుతారంట సార్, పెద్ద మనుషులు అవుతారంట. బట్టతలు ఉండడం ఏంటి, పెద్దవాళ్ళు అవ్వడం ఏంట్రా అడికి వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళ మాస్టర్ డిప్పగా వేసి అరే అది బట్టతల కాదరా పట్టుదల ఉన్నవాడు గొప్పవాడు అవుతాడు రా. ఏంలే మా వాళ్ళు ఎవరు జోక్ అర్థం కాకపోతే ఆ పాట పెట్టేస్తూ ఉంటారు అన్నమాట మధ్యలో. టెన్షన్లో చూసారన్నా వేస్తున్నారు మీరంతా. ఓకే, ఇన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి పట్టుదలతో దేనికోసం కృషి చేస్తారు. హాయ్, నా పేరు శివ. డ్రిల్ ఎంజాయ్ అయిపోయింది. మనము లైబ్రరీలో బుక్స్ చదివేటప్పుడు లైబ్రరీలో బుక్స్ చదివేటప్పుడు స్పెల్లింగ్ చెప్పు. బుక్లుంది LIBRARY ఏదో కరిపే ముక్కలని. మనము లైబ్రరీలో బుక్స్ చదివేటప్పుడు సడన్ గా మనకి పిత్తి వచ్చినప్పుడు చాలా పట్టుదలతో ఆపుకుంటాం. సో ఇట్ ఈస్ క్రిటికల్ సిచ్యువేషన్.
అది లంచ్ తర్వాత లైబ్రరీ ఉంటే కష్టం. అది చాలా కష్టం. మళ్ళీ అక్కడ సైలెన్స్ గా ఉండాలి, సౌండ్ యాక్సెప్ట్ చేయరు అస్సలు. అండ్ మనకి తెలియదు అది సౌండా మ్యూటా తెలీదు. అందుకని ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి నీ పక్కనోడు ఇందాక నుంచి కవర్ చేస్తాడు, అలా కవర్ చేయాలన్నమాట. ఎప్పటికైనా తెలిసిందా? ఇగో ఇటు పక్క అబ్బాయి మాత్రం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ప్యాంట్ తినిపోతే కవర్ చేసుకొని చాలా పట్టుదల కృషి చేస్తాం. పట్టుదల కృషి చేస్తావా? పట్టుదలతో కృషి చేస్తావు. ప్యాంట్ చిరిగిపోతే ఏం చేస్తావు? కవర్ చేసుకొని ఇలా. ఎలా ఎలా? ఎక్స్పీరియన్స్ బాగున్నట్టుంది నీకు. అయిందా ఒకసారి? ఓకే, ఇంకా నిన్ను అన్నా అనిపిస్తలే అన్న? నీ కటౌట్కి అందరూ ఎవడు నీకు అన్నలాగా? అందరు తమ్ముళ్ళే నీకు అందరూ. తమ్ముడు అని పిలున్నాను, ఏం కాదు. వద్దు, బావా అని పిలుస్తా. బావా అని పిలుస్తావా? అక్కని అడిగానే చెప్పు. యజమాని పని మనిషిని పడేయడానికి పట్టుదలతో ప్రయత్నిస్తాడు. ఇంట్లో పరిస్థితులు ఉన్నట్టున్నాయి. బాత్రూమ్ లో ఫ్రీ మోషన్ అవ్వడానికి ఎంతో పట్టుదలతో ఉంటాం. ఆ ఎక్స్ప్రెషనే వేరు. ఓ పాట పాడవా? నీకు ఫర్ సపోజ్ నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఒక సాంగ్ జింపాక్ చిపా పాడు. నేను వేసుకున్న షర్ట్ మచా నైస్ నైస్, వేసుకున్న ప్యాంట్ మచా, వేసుకున్న షూజ్ మచా, తొడుక్కున్న ప్యాంట్ మచా. ఇదే పాట నువ్వు వేరే చోట పాడుకుంటున్నావు, వేరే పనిలో ఉన్నావు. ఓకే, చాలా కృషి చేస్తున్నావు పట్టుదలతో. ఇందాక నువ్వు చెప్పావు చూసావా, ఆ కృషి చేస్తూ ఈ పాట పాడు. నేను వేసుకున్న షర్ట్ మచా, వేసుకున్న ప్యాంట్ మచా, తొడుక్కున్న షూజ్ మచా. ఇప్పుడు జిపాక్ చిపాక్ చిపాక్ అది. జింపాక్ చిపాక్ జింపాక్ చిపాక్ జింపాక్ చిపాక్ జింపాక్ జింపాక్ చిపాక్ జింపాక్ చిపాక్ జింపాక్ చిపాక్ చిపాక్ జింపాక్ చిపాక్ జింపాక్ చిపాక్ జింపాక్ చిపాక్ చిపాక్ జింపాక్ చిపాక్ జింపాక్ చిపాక్ జింపాక్ చిపాక్ చిపాక్. నీకు బాగా పట్టుదల ఉంది భయ్యా, అస్సలు వదలలేదు. వెళ్ళండి. ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఫాస్ట్ స్నానం చేసి ఫస్ట్ తినాలనే పట్టుదలతో ఉంటాం. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళినప్పుడు చికెన్ అయిపోతుంది, సూపే మిగులుతుంది. ఇంత ఫాస్ట్ లాక్కోకరా పాపం, చెప్పని పూర్తి మెల్లగా చెప్పు నాన్న బంగారం, మెల్ల. ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఫాస్ట్ స్నానం చేసి ఫస్ట్ తినాలనే పట్టుదలతో ఉంటారు. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళినప్పుడు చికెన్ అయిపోతుంది, సూపే మిగులుతుంది. వాడు అటు ఇటు ఊగుతూ ఎప్పుడు కూర్చుందామని ఫాస్ట్గా చెప్పేసి బాగా చెప్పావు నాన్న. బిర్యానీ తిన్నికి వెళ్ళినప్పుడు సోంపు నోట్లో ఎంత నింపుకోవాలో, పాకెట్ లో ఎన్ని పుల్లలు పెట్టుకోవాలో అని గట్టిగా ట్రై చేస్తాం. అవి కూడా నొక్కేస్తున్నావు నువ్వు. మనకి ఏది దొరికితే అదే. అప్పుడే కదా బిర్యానీ తిన్నావు, మళ్ళీ సోంపు తింటావా? మా ఇంట్లో ఉండే బామ్మ ఇప్పుడు జుట్టు వేసుకో, అది వేసుకో, జీన్స్ వేసుకో అంటుంటే ఈ బామ్మ ఎప్పుడు పోతుందని పట్టుదలతో ఎదురు చూస్తుంటా. అయ్యయ్యో. పానీపూరి బండి దగ్గర ఎక్స్ట్రా స్వీట్ కోసం ఎంతో పట్టుదలతో ట్రై చేస్తా. ఇవ్వకపోతే గొడవ పడైనా తీసుకుంటా. ఓర్ నాయనో. రకుల్ ప్రీత్ సింగ్ తో ఫోటో దిగాలని ట్రై చేస్తాం. అరే ముక్కెర్రగా అయిపోద్ది. చూడు బామ్మర్ది, రకుల్ ప్రీత్ సింగ్ నీకు అక్కలాంటిది. ఓకే, అడిగానని చెప్పు. బస్సులో ట్రావెల్ చేస్తున్నాగా టికెట్ లేకుండా అమ్మాయి పక్కన కూర్చోడానికి ట్రై చేస్తా. అబ్బా, ఏ క్లాస్ నాన్న నువ్వు? 8th క్లాస్. 8th క్లాస్, ఫస్ట్ టైమేనా? వెరీ గుడ్. అయితే ఇంకో 2-3 సార్లు పడుతుంది. ప్రదీప్ తో సెల్ఫీ దిగడానికి పట్టుదలతో ట్రై చేస్తాం. పట్టుదలతో అసలు షో అయిపోయేంత ట్రై చేస్తూ ఉండు, మళ్ళా పట్టుదలతోనే ఉండు, చివరిలో దిగుదాం. ఓకే. లైసెన్స్ లేనప్పుడు ట్రాఫిక్ పోలీస్ కి దొరికినప్పుడు 100 రూపాయలు సేవ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తా. ఎలాగా? బ్యాగ్ లో పెట్టుకోవడం. నీకు లైసెన్స్ అప్పుడే రాదు కదరా, బండి నడుపుతావా? నడుపుతా. గుద్దుతా. లైసెన్స్ వచ్చేంత నడపకు. ఓకే ఓకే. నేను ప్రదీప్ పెళ్లి చేయడానికి చాలా కష్టపడి కృషి చేస్తాను. నీదేం పోయింది? నాది కదా పోయేది. నీకు కూడా అవుతుందిరా, అప్పుడప్పుడు అవుతుంది, అప్పుడు తెలుస్తుంది నీకు.
పనిచేస్తుంది. లైబ్రరీలో ఇలాగే వచ్చింది సౌండ్. లే ఇప్పుడు వేరా కంఫర్టబుల్గా అంతా. నేను చెప్పింది ప్రాక్టీస్ చేసావా? గాలిలో కల్పిసావుగా? మంచిగా. ఓకే ఓకే. స్పీడ్ చెప్పండి. కష్టం మరి. నేను ఒక్కసారి పిత్తిన అన్నిసారి ఇతలే. స్పీడ్ చెప్పండి. స్పీడ్ ఉష్ మాకు చెప్తాడు, నీకు చెప్పుకోవాలి. స్పీడ్ చెప్పండి. అప్పుడు పక్కన అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయినా ఉన్నాడు రా. కొంచెం గ్యాప్ రా. ఓకే కూర్చో. అదే సినిమా థియేటర్ లో 20 రూపాయల టికెట్ తీసుకునేందుకు ముందుకు వెళ్ళడానికి పట్టుదలతో ట్రై చేస్తాం. ఎందుకంటే ముందుకెళ్తే లాస్ట్ సీట్ లో కూర్చోవచ్చు. ఒక్క ముక్క అర్థం కాలే బ్రదర్. సూపర్. ఎగ్జామ్స్ టైంలో టీచర్స్ కి దొరకకుండా కాపీ చేస్తాం. ప్రియమైన టీచర్లారా అండ్ మేడం, మీరు కూడా జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. ఈ మొహాన్ని అస్సలు మర్చిపోకండి. ఫంక్షన్ లో చికెన్ బాగా తినాలని ట్రై చేస్తా, ఎందుకంటే ఫ్రీగా వస్తుంది కాబట్టి. నువ్వు బాగా తినాలి నాన్న, లేదా ఇదే చొక్కా 3 ఏళ్ళు వేసుకోవాల్సి వస్తుంది. ప్యాంట్ వేసుకునేటప్పుడు జిప్పు పడకపోతే పట్టుదలతో ట్రై చేస్తా. ట్రై చేయగానే జాగ్రత్త. ఎగ్జామ్ టైంలో కాపీ కొట్టినప్పుడు మ్యామ్ చూసినప్పుడు కాపీ కొట్టకుండా ఉండడానికి ట్రై చేస్తా. కాపీ కొట్టకుండా ఎగ్జామ్ రాస్తారా? రాస్తారు. ఈ మధ్యన అలా రాస్తున్నారా? అలా రాయాలా? అరే అది తెలియక 10th 3 times రాసా. అయ్యో. ఓ రోజు జూలీ అని మా కాలనీలో బాగుంటుంది చాలా. కుక్క చిచి ఆ అమ్మాయి వాళ్ళ కుక్క పేరు జుజ్జు. ఓ రోజు జుజ్జుకి సుస్తు వస్తుందంటే జూలీ అలా రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. పక్కింటి అబ్బాయిని చూడడంలో జుజ్జు కాస్త మ్యానువల్లో పడిపోయింది. అయ్యో. సో అలా పడిపోతే కాపాడండి 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 అని అరిచింది. అందరూ గుమ్మిగూడి చూస్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ లోపల అందరినీ తోసుకుంటూ మా సుబ్బారావు జమ్మని దూసుకుంటూ వచ్చి మ్యానువల్లో పడ్డాడు. రపా సుబ్బారావు ఎలాగోలో పైకి వచ్చాడు. సుబ్బారావు ప్యాంటు పట్టుకుని కుక్కపిల్ల కూడా పైకి వచ్చింది. వావ్, తన జుజ్జు బతికిందని చెప్పి జూలీ వచ్చి సుబ్బారావుని గట్టిగా హగ్ చేసుకుని థ్యాంక్ యూ అంది. అయితే కాలనీలో వాళ్ళందరూ అరే నువ్వు మమ్మల్ని అందరినీ తలెత్తుకునేలా చేసావరా, ఎంత సాహసం చేసావని. తొక్కలో నేనేం చేశాను రా, తొక్క మీ కాలు జారి అందులో పడ్డాను రా, నాకేం తెలియదురా. ఒక తొక్క తన జీవితాన్ని మార్చింది. ఎలాంటి సందర్భాల్లో మీరు కూడా తలెత్తుకునేలాంటి పనులు చేస్తారు? నాకన్నా హైట్ ఉన్న వాళ్ళని చూసినప్పుడు బాగా తలెత్తుకునేలా చేశాడు అనిపిస్తుంది. నాకు సాధారణంగా అందరు హీరోయిన్లు చూసినప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటుంది. బట్ తప్పదు, దే ఆర్ మై గర్ల్ ఫ్రెండ్స్. సో దొబ్బుతుంది అనుకున్న సబ్జెక్ట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినప్పుడు తలెత్తుకుని చేసి నీకు డౌట్ వస్తుంది కదా రిజల్ట్ చూసుకున్నప్పుడు, నీది కాదేమో ప్రింట్ తక్కువ వచ్చిందేమో ఏమైనా జరుగుండొచ్చు అని. నేను బాగా కాన్ఫిడెంట్ గా ఉంటాం, మనకు తెలుసు ఇది పోతుందని. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు పాస్ అయితే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది తెలుసా. నేను ఆల్రెడీ దానికోసం ప్లాన్ చేసుకుని ఉంటాను వేరేగా. వెరీ గుడ్ బ్రదర్, సూపర్. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ అలేఖ్యా. దిస్ ఇస్ అలేఖ్యా. స్టేట్ లో టాప్ వచ్చినప్పుడు అప్పుడు అనిపిస్తుంది తలెత్తుకొని తిరిగినామని. స్టేట్ లో టాపా? స్టేట్ అంటే దాని బిల్డింగ్ పేరా? మంచి టాప్ ర్యాంక్ వచ్చినప్పుడు అనిపిస్తుంది తలెత్తుకొని తిరిగిన పని చేసినామని. మీరు కొంప తీసి బాగా చదువుతారా? చదువుల తల్లి ఆవిడ కొంచెం దూరంగా ఉండడం అలవాటు వస్తుంది మీకు కూడా. జాగ్రత్త కూర్చోమ్మ. వామ్మో, మీ వల్లే మా ఇంట్లో ఎన్ని తిట్లు పడ్డాయి తెలుసా. ఆ అమ్మాయి చూడు ఎంత బాగా చదువుతున్నా, ఆ అబ్బాయి చూడు ఎంత బాగా చదువుతున్నాను. మీలాంటి వాళ్ళు ఎప్పుడు మా పక్క ఇంట్లోనే ఉంటారు. మైసెల్ఫ్ హర్షిత. హర్షిత గారు చెప్పండి. మీరు నాకు హగ్ ఇచ్చినప్పుడు నేను తలెత్తుకొని తిరుగుతా.
నేను తలదించుకునే పని చేయలేను, తలెత్తుకునే పని కూడా చేయలేను. చాలా స్ట్రైట్ గా ఉండే పనులు చేస్తాను. మీరు అక్కడి నుంచి చేతిలో చాపండి. ఒకసారి మీరు అక్కడి నుంచి చెప్తాను నేను కాన్సెప్ట్ అద్దరిపోద్ది. ఇలా అనండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. నా బాయ్ ఫ్రెండ్ పైన ఎప్పటి నుంచో కోపం ఉందనుకో. నా కోపం ఉన్నప్పుడు ఉందా ఇప్పుడు అంటే లైక్ డైలాగ్ లో అదే ఉంది. సో ఉన్నప్పుడు నా బాయ్ ఫ్రెండ్ నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు సడన్ గా నా బాయ్ ఫ్రెండ్ ఇంకొక గర్ల్ ఫ్రెండ్ తో దొరికినప్పుడు అప్పుడు చితక బాదినప్పుడు అప్పుడు తలెత్తుకొని నా బాయ్ ఫ్రెండ్ కొట్టాను అన్న ప్రౌడ్నెస్ తో బాగా తగిలే పాపం అబ్బాయికి. ఇంకా తగలేదు, మేబీ ఫ్యూచర్ లో చెప్పలేము. ఫ్యూచర్ లో ఎస్ అబ్బాయిని అడిగానని చెప్పమ్మా. ఓకే థ్యాంక్ యూ. మాకు ఒకటి టికానా లేదు, ఎకరం ఖాళీ అయింది. నీకు ఎందుకే ఇద్దరు? హాయ్ ప్రదీప్. ఉండమ్మా, అబ్బాయిని తొక్కేస్తున్నారు మీరంతా. హాయ్ భయ్యా. బంగారు రాజా. నా పేరు నరేంద్ర. చెప్పండి నరేంద్ర గారు. నా కోసం సన్నీ లియోన్ ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ రైట్ కోసం ఫైట్ చేసేటప్పుడు నేను తలెత్తుకొని తిరుగుతా. ఈ పేరున్న వాళ్ళంతా ఇంతే అనుకుంటా. సన్నీ లియోన్, రకుల్ ప్రీత్ సింగ్ నీ కోసం ఫైట్ చేసుకుంటూ ఉంటే రైడ్ కోసం నీతో పాటు బైక్ భయ్యా పెట్రోల్ కొట్టించుకోబోయా జాగ్రత్త అన్నా. నువ్వు కళ్ళజోడు పెట్టాలి. కళ్ళజోడు పెట్టుకో, అదే స్టైల్ గా. హాయ్ ప్రదీప్. హాయ్, మై నేమ్ ఇస్ నరేష్. మనం ప్రేమించుకున్న అమ్మాయిని మనం ప్రేమించుకోవడం ఏంటయా? నువ్వు ప్రేమించుకో కావాల్సి వస్తే. మనం ప్రేమించిన అమ్మాయి, నేను ప్రేమించిన అమ్మాయిను, నేను ప్రేమించిన అమ్మాయిని నాకంటే వేరేదని పెళ్లి చేసుకుందని తెలిసినప్పుడు తలెత్తుకొని తిరుగుతా. అదృష్టవంతుడు. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ ప్రియాంక. ప్రియాంక గారు చెప్పండి. రోడ్ మీద మహేష్ బాబు లాంటి వాళ్ళు హ్యాండ్సమ్ అందగాలు కనిపిస్తే తలెత్తుకొని చూడాలనిపిస్తుంది. తిరుగుతారు అలాంటి వాళ్ళు. మీరు ఉన్నారు కదా. అరే బిస్కెట్ 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 బిస్కెట్. సంవత్సరాల తరబడి ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యి సడన్ గా పాస్ అయినప్పుడు తలెత్తుకొని తిరుగుతా. అలాంటి బయటికి చెప్పుకోకూడదు అన్న. సబ్జెక్ట్ అంటే ఉంటాయి. అక్కడికి వస్తాను ఒకసారి. ఇక్కడ గాలాడదే వద్దు. అక్కడ బాగా వేడిగా ఉందమ్మా ఇక్కడ. నా మనసుకు మాటలు వస్తే అది పలికే మొదటి అక్షరం. నేను నిన్ను లవ్ చేస్తాను. మా నాన్న నన్ను నువ్వు మగాడ్ర బుజ్జి అన్నప్పుడు నేను తలెత్తుకుని నిలబడతాను. బాగా లేట్ చేశారు మీ నాన్నగారు చెప్పడానికి. అంటే చిన్నప్పుడు ఎప్పుడు అన్నాడు, ఇప్పుడు మళ్ళీ అన్నాడు. ఇప్పుడు నేను చేసే పనులు బట్టి మళ్ళీ అంటున్నాడు. మీరేం చేస్తూ ఉంటారు? చదువుకుంటా అన్న. చదువుతూ ఉంటారు. ఏం చదువుతున్నారు? పీజీ దాకా చదివారా? అయ్యో, మరి డిగ్రీ ఎప్పుడు చేస్తారు? డిగ్రీ తర్వాత చేస్తారా? ఈ మధ్య మరి ఎక్కువ అయిపోయి స్టడీస్. నాకు నేను ఐఏఎస్ చేశారు కాబట్టి నాకు. థ్యాంక్ యూ బ్రదర్. ఆయన కూడా నమ్మలేకపోతాడు అవుతున్నాడు. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్ అన్న. నేను ఒకటేసారి యాంకరింగ్ చేసినప్పుడు నేను మీకన్నా సూపర్ గా చేసినప్పుడు తలెత్తుకొని తిరుగుతాను. డెఫినెట్లీ చేయొచ్చు డార్లింగ్. దాంట్లో తప్పేముంది? కింద డెఫినెట్లీ గుడ్ థాట్. డెఫినెట్ గా యాంకరింగ్ అనేది ఇట్ ఈస్ జస్ట్ బీయింగ్ యువర్ సెల్ఫ్. సో ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా అవ్వచ్చు యాంకర్. ఇట్స్ ఆల్ హౌ మచ్ యూ బిలీవ్, అంతే. ఓకేనా? నేను నమ్ముకో, పక్కోడు నమ్ముకో. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఈ ఎక్స్ప్రెస్ రాజా షోకి నువ్వే యాంకర్. నువ్వే ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా. మ్యూజిక్ వస్తుంది, ఫుల్ స్టైల్ గా రా. 2-3 స్టెప్పులు డాన్స్ లే. నాకు ఎలాగ రాదు, నువ్వేనా వేయి. డాన్స్ వేసిన తర్వాత వాళ్ళందరికి గ్రీట్ చేయి, ఫ్లైంగ్ కిస్ లవ్ ఇచ్చేసేయి, నీ ఇష్టం. బంపర్ ఆఫర్ ఇవాళే వాడుకో. దాని తర్వాత హాయ్ హలో వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా అవన్నీ చెప్పేసి వాళ్ళు ఏం మాట్లాడుకున్నావు వాళ్ళతో మాట్లాడు. కానీ సాధారణ ఒక షో నువ్వు హోస్ట్ చేస్తున్నావు, వాళ్ళతో ఏం మాట్లాడాలో మాట్లాడు. రెడీ? ఒక కాన్ఫిడెంట్ గాలి పిచ్. అది రెడీ, యాక్షన్.
మీ సౌండ్ నాకు వినిపించట్లే. హాయ్ హైటెక్ సిటీ వరకు వినిపించాలి. హాయ్ అక్కడికి వెళ్ళి అరిచేసి వస్తాను భయ. ఒక్క నిమిషం. హాయ్ వెల్కమ్ టు ఎవ్రీబడి. బాల్కనీ ఉందా? సో ఇప్పుడు మన యాంకర్ గారు మనందరి కోసం ఒక పాట పాడతారు. మన ఫ్రెండల్లే ఇంకెవరుంటారు, జనమందరిలో తానొకడే కాడు, మన వెలుగుల్లో నా మతమే వాడు, మన ఎక్స్ప్రెస్ రాజాలో అన్నయ్య ఇతను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ డార్లింగ్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తీసుకెళ్ళి నీదే అది. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ ప్రియాంక. ఎస్ ప్రియాంక. ఎగ్జామ్ లో సినిమా స్టోరీ రాసి పాస్ అయినప్పుడు తలెత్తుకొని తిరుగుతాను. రాశారా మీరు ఎప్పుడైనా? రాశాను. నేను రాశా. తెలుగు సినిమా అయితే తెలిసిపోద్ది అనుకుని హిందీ సినిమా తెలుగులో రాశా. సో వెరీ గుడ్. కొన్నిసార్లు కరెక్ట్ చేస్తారు పాప. అంటే కరెక్ట్ చేసిన ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉండుంటే, వాళ్ళ ఆవిడతో ఎంత గొడవ పడి ఉంటే, మన కథ రాసిన వాడు టిక్కులు పెట్టి మార్కులు వేశారంటే. మనకి మెడ పట్టేసినప్పుడు, మెడకి పట్టి కట్టుకున్నప్పుడు తలెత్తుకొని తిరుగుతాం. నేను మాత్రం మా ఇంట్లో తలెత్తుకుని తిరిగేది ఎప్పుడంటే, నాకు ఒకవేళ గోడ మీద బల్లి కనిపిస్తే అది ఎప్పుడు మీద పడతాను తలెత్తుకునే ఉంటాను. దాన్నే చూస్తూ తిరుగుతూ ఉంటాం. అది అప్పుడప్పుడు కనిపించకుండా మిస్ అవుద్ది. అది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అది కింద పడిందా, కట్ట వెనకాలకు దూరిందో తెలియదు. అయ్యో, లైట్ ఆపితే నోట్లో పడతాయని భయం. మా బాబు వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను తలెత్తుకొని తిరుగుతా. అంటే నువ్వు వచ్చాడా? అంటే మీరే ప్రదీప్ బావా. ఓహో, ఈ టీవీ బావా. థ్యాంక్ యూ సో స్వీట్. ప్లీజ్. ఏమిటి? వద్దు మెడనే పెట్టి దొద్దు. అక్కడే నుంచింది. చెప్పమ్మా, ఏం చెప్దాం అనుకున్నా చెప్పర్లేదు. ఫీల్ ఫ్రీ. లాగే 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 మనసు లాగే నీ వైపే లాగే 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 థ్యాంక్ యూ. అసలు నీల్ డౌన్ చేయక్కర్లేదు ఎవరు, అవసరం లేదు. నుంచి చెప్పండి. ప్రదీప్ బావా. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. వాట్ అన్ ఎనర్జీ అందరిది. ఒకసారి మీకు మీరు గట్టిగా చప్పలు కొట్టుకోండి. సూపర్. yes. హాయ్ ప్రదీప్ అన్నయ్య. హాయ్. నేను నీకు చాలా పెద్ద 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 ఫ్యాన్ కాదు, ఏసీని. నేను నీకోసం ఒక పాట పాడదాం అనుకుంటున్నాను. షూర్ ప్లీజ్. చూష్నా 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 ఒక హృదయాన్నే కలిసినా గా హృదయాన్ని అడుగులు వేసినా గా పోరనితో అందించానా హృదయం, ఆ హృదయాన్నే చూష్నా ఓ గుండెకాయనే కలిసినా ఆ గుండెకాయనే. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ దీపిక. yes. పడుకునే నుంచునే. జస్ట్ దీపికానా? మీ స్ట్రైట్ గా వచ్చి నిలబడినప్పుడు నేను తల ఎత్తుకుని నిలబడతా. హైట్ వల్ల. వెరీ గుడ్. మీరు పైన పెట్టిన పఫ్ వల్ల మొత్తం హైట్ కవర్ అయిపోయింది. మీలాంటి హ్యాండ్సమ్ బాయ్ రోడ్ పైన వెళ్తుంటే తలెత్తుకొని చూస్తాం. నా లాంటి ఎవడో కొట్టగా నడుచుకుని వెళ్తున్నాడు అనుకోమా, తల ఎత్తుకుని ఎందుకు వెళ్తారు మీరు? బాయ్ హైట్ సరిపోదు కదా. అవును, చూడాలి కదా. అతను ఉంటే ఇలా చూడాలన్నమాట. అతను చూడగానే కాదు
ప్రదీప్ నిన్ను చూడాలంటే నేను తలెత్తుకోవాల్సిందే నీ కదా. హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? చూసుకుందావా? వద్దు తల్లి, అక్కడే ఉంది. డౌట్ వస్తుంది ఎందుకు వచ్చిన కూడా. మనం ఎవరికైనా ప్రపోజ్ మన లవర్ ఎక్కువ హైట్ ఉన్నప్పుడు మనం అనకూడదమ్మా, నా అనాలి. అంటే నా లవర్ మీరు, మీ లవర్ నేను. సో మన లవర్ మనకన్నా ఎక్కువ హైట్ ఉంటే తలెత్తుకొని తిరగచ్చు. అవును. ప్రదీప్ లవర్ శ్రీవిద్య, శ్రీవిద్య లవర్ ప్రదీప్. ఎక్స్ప్రెస్ రాజాకి ప్రదీప్ రాజా అని పేరు పెట్టవచ్చు. ఒకేసారి ఇన్ని బిస్కెట్లు ఒకేసారి నా వల్ల కాదు, కడుపులోకి వచ్చింది. నా డార్లింగ్ కోసం మాత్రం బిస్కెట్స్ ఇవ్వాలి కదా. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ప్రదీప్, దిస్ ఈజ్ నవనీత. నీకోసం ఒక కవిత్వం. ప్లీజ్. నీ పేరు సముద్రంలో రాసా కానీ అది అలలలో కొట్టుకొని పోయింది. నీ పేరు ఆకాశంలో రాసా కానీ ఆ మేఘాలలో కప్పుకొని పోయింది. కానీ నీ పేరు నా హృదయంలో రాసా, అది ఎప్పటికీ అలాగే నిలిచిపోయి ఉంటుంది. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక హగ్. నీకోసం కవిత్వం చెప్పినా కాబట్టి ఒక హగ్. హలో నా మన పెళ్ళాం ఊరు వెళ్ళినప్పుడు మా పెళ్ళాం ఊరు వెళ్ళినప్పుడు పక్కింట్లో కొత్త ఆమె దిగుతుంది కదా. కొత్త ఆమె కొత్త వాళ్ళు దిగినప్పుడు ఈ రోజు అంతా మంది అనిపిస్తుంది. కరెక్ట్ అదే టైంలో ఇంట్లో ఊరు వెళ్ళినప్పుడు చూసుకోవచ్చు కదా అన్న మనం. చాలా అద్భుతంగా నాన్న, చాలా అద్భుతంగా ఆలోచించాను. నీ ఆలోచన ప్రక్రియ చూసిన తర్వాత నీకు చిన్నపాటి సన్మానం చేయాలని కోరుకుంటున్నాను నేను. సో మైక్ పక్కన అబ్బాయికి ఇచ్చేసి నువ్వు కిందకి రా. వండర్ఫుల్. ఈ కాలు చిచి ఈ చేతి వేళ్లతో ఆహా నీ కాలు పొడన వేళ్ళు పట్టుకుని మనము అలాగే ఉండు మనము. రండమ్మా, లైన్ లో రండి, ఓటు హక్కు వినియోగించుకోండి, రండి. నీకు లేవచ్చు. సూపర్. మన ఇంట్లో ఎవరు లేనప్పుడు మనం ఒక్కరమే ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ ని తీసుకొని వచ్చి పార్టీ చేసుకోవచ్చు. ఆ రోజు ఈ రోజు నాదే రా అనిపిస్తుంది. ఎప్పుడు అదే గోల. కూసో. హాయ్ ప్రదీప్ డార్లింగ్. హలో. హౌ ఆర్ యు? ఐ యామ్ 30 రూపీస్ ఫైన్. రిమైనింగ్ 70. హెల్మెట్ పెట్టుకోలేదని తీసుకున్నాడు ఆయన. ఓకే, బాహుబలి 2 టికెట్స్ దొరికినప్పుడు రోజు మొత్తం మందే అనిపిస్తుంది. ఇంకా దొరకలేదు, ఇంకా చూడలేదు సినిమా. ఇంకా రిలీజ్ కాలేగా, రేపు. ఇది వచ్చేటప్పుడు వారం అవుతుంది, అప్పుడు సినిమా అయిపోతుంది. భలే ఉంది కదా సినిమా. నాకు ఫస్ట్ ఆఫ్ ఆ స్వాడ్ అదే భలే నచ్చింది అసలు. అది గర్ల్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ అయినప్పుడు ఈ రోజు మనదేరా అనిపిస్తుంది. లాంగ్ డ్రైవా? లాంగ్ డ్రైవ్ అయినప్పుడు ఈ రోజు మనదేరా అనిపిస్తుంది అన్న. అవును, ఎందుకు రెగ్యులర్ గా వెళ్ళవా? అంటే రెగ్యులర్ గా ఏడా ఛాన్స్ దొరుకుతుంది అన్న. అవును, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, లాంగ్ రైడ్ పెట్రోల్ అయిపోతుంది. అందుకనా? అవునవును, హెల్మెట్ వాడుతూ ఉండు, జాగ్రత్త, రూల్స్ అన్ని ఫాలో అవ్వు నాన్న. ఆవిడున్నా లేకపోయినా. హాయ్ బావా. నా పేరు సిమ్రన్. సిమ్రన్. సిమ్రనా, చెప్పు. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. సో స్వీట్, థ్యాంక్ యూ. మీ మదర్ ని అడిగినా అని చెప్పండి, మా అత్తమ్మని అడిగినా అని చెప్పండి. ఎవరిని? మీ మదర్ ని, మా అత్తమ్మని అడిగినా అని చెప్పండి. ఓకే, మా మదర్ ని మీ అత్తమ్మని ఇద్దరిని అడిగాను చెప్తాను. నా లవ్ ని మీరు యాక్సెప్ట్ చేసి ఆ రోజు నాదే అన్నట్టు అనిపిస్తుంది.
ఓకే ఇంకా హాయ్ ప్రదీప్, హాయ్. మీతో సెల్ఫీ దొరికినప్పుడు దొరికిద్ది అసలు భలే విషయం. ఇక్కడిక్కడే ఉండాలి, ఇందాక ఎతికే కనిపించింది. దొరికిద్ది, గట్టిగా ఎత్తుకుతాం మనం. ఓకే, థ్యాంక్ యూ. ఆయన పొద్దున రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు మీదేనే దారిలో 200 దొరికితే అది తీసుకొని మధ్యాహ్నం బిర్యానీ తిని మిగిలిన డబ్బుతో మళ్ళీ చిల్లర అక్కడ పెట్టేసావేంటి? మిగిలిన డబ్బుతో లాటరీ తగిలితే ఆ లాటరీలో బైక్ వస్తే ఆ బైక్ తీసుకొని వెళ్తుంటే నైట్ ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగితే ఎక్కించుకొని దారిలో వెళ్తుంటే వర్షం పడితే ఆ వర్షంలో ఆ ఇద్దరం కలిసి లాడ్జ్ లో దిగితే ఆ వర్షం కూర్చున్నది ఒక అద్భుతం జరిగితే పిచ్చికర ఇది కొంచెం ఎవరికైనా కొంచెం ఉంటుంది పెచ్చే. నీకు చాలా ఉంది, లిస్ట్ కూడా చాలా ఉంది. అన్ని ఒకరోజు జరగు గారు కూర్చో. థ్యాంక్ యూ, సూపర్ గా ఆన్సర్ చేశారు. క్లబ్స్ ఆన్. మా సుబ్బారావు మీకోసం ఒక పిట్ట కథ చెప్తాను నేను. ఓకే, కదరా పిచ్చి వాళ్ళరా. అది చెప్పకుండా వెళ్ళను, మీరేం టెన్షన్ పెట్టుకోవద్దు. నేను ఎక్కడికి వెళ్ళను. ఏ కథ అంటే పెద్ద పెట్ట కథ ఏం కాదు అది. ఓ రోజు సుబ్బారావు ఓ ఫోటో కేసు చూస్తూ కవిత కాదురా, ఇది కదరా. యూ క్లౌడ్స్. సో అప్పుడే జాన్ వచ్చాడు. చూస్తున్నా, అందరినీ చూస్తున్నా. ఇక్కడ ఒకసారి నేను ఎడతా, తర్వాత మీరుంటారు నా చేతిలో చెప్తున్నా. సో జాన్ సుబ్బారావు ఇంటికి వచ్చాడు. వచ్చి చూసేటప్పటికి ఫోటో కేసు చూస్తున్నాడు. ఫోటో కేసు చూస్తుంటే వచ్చాడు, అరే ఇంత ఎండలో అలా కూర్చునే బదులు ఏసీ కొనుక్కోవచ్చు కదరా అని. సుబ్బారావు అన్నాడు, ఏసీ కొనుక్కునేంత స్తోమత మనకుందారా, అందుకే ఏసీ కాదు, కనీసం కూలర్ అయినా కొనుక్కోవచ్చు కదరా అంటే, కూలర్ కొనుక్కుంటే కరెంట్ ఖర్చు ఎక్కువరా, అందుకే కూలర్ కూడా కొనుక్కోలేదు. మరి ఏం చేస్తున్నారా ఈ సమ్మర్ లో వేడి తట్టుకోవడానికి? ఏం లేదురా, హిమాలయాస్ ఫోటో పెట్టుకుని దానికే చూసుకుంటూ కూర్చున్నాను రా. ఎండ ఇక నాకు సంబంధం లేదు కదా. ఆయన ఎండాకాలం వస్తుంది కదా, ఎండాకాలంలో బాగా మండుద్ది కదా, ఏం చేస్తారు? ఫ్రిడ్జ్ లో కూర్చోవాలా? నీదేం పోయింది, నువ్వు కిందర్లో పట్టేస్తావు. గేదెలా పెరిగా, నేనెక్కడ పడతా అందులో? పెద్ద ఫ్రిడ్జ్ లో కూర్చో. అరే ఫ్రిడ్జ్ కూర్చో. 2 in 1. తలకాయ పై డోర్ లో, మిగతా పార్ట్ కింద డోర్ లో, అంతేగా? సూపర్ నాన్న. ఎప్పుడైనా ట్రై చేసావా? ఇంట్లో ఎప్పుడు ట్రై చేయకు నాన్న. అది డోర్ తీసినప్పుడే చల్ల కూడా, లోపలికి వెళ్తే ఏముంటుంది అందులో. గుడ్. నువ్వు మూవీస్ బాగా చూస్తావా? సినిమాలు చూస్తావా? ఫస్ట్ క్లాస్ కదా. ఎప్పుడైనా థియేటర్ లో సినిమా చూసావా? లేటెస్ట్ ఏం సినిమా చూసావు? గురు సినిమా చూసావు. ఓ సూపర్. సో పాట పాడతావా? పాడు. తాగబోతున్న మహారాజులకు పేరు నమస్కారం. దిస్ మ్యాటర్ ఈస్ వెల్. దీనికి అర్థం ఏంటంటే, తాగు పేదల్లో తాగుతారు కానీ లోపల లివర్ దుబ్బుద్దని సినికి తారుమారు అయిపోతుందండి. మీరు అసలు పట్టించుకోరే. మీరాంటి కోసమే అయ్యా దేవుడు పట్టసీట్ రెడీగా ఉంది. మాకు తెలియదు మరి. తాగండి, ఓగండి, మీరు చావు మీ అబ్బా. బట్టలు డూడు జాను మట్టలు బోలుడుండు మట్టలు అన్నాడు చేత పట్టలు పడిస్తుంది. తిన్న సొగ్గములో ఉన్నది చీర కట్టిన చిలకలాగా చిల్లు మీద పొంగి పరల కన్ను కొట్టి పిలవగా మనసు ఎగిరే. జింగిరి చీకటైతే సుక్క కోసం జివ్వు ఆగునా. రాజులైనా పంతులైనా సుక్క కోసం నా
చిపు చిపు ఆగునా ఎప్పుడైనా జాటపున్నా సీకట్టకే నాయనా చిపు చిపు ఆగునా అల్లైనా సారైనా అరే ఇంగ్లీషు మందైనా అరే కల్తీ సరుకే అయినా ఏదైనా ఏమైనా తాగకుంటే చిపు చిపులోన తాగితేనే తందానా రంగు 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 సూపర్ గా డాన్స్ చేసాం. ఓకే సో ఎస్ ఇంకా నేను చెప్తా మీరు చెప్తారమ్మా? పక్కా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ హాయ్. సేమ్ బెంచ్. నువ్వు నేను సేమ్ బెంచ్. ఓకే సేమ్ బెంచ్. ఓకే సేమ్ బెంచ్ కదా? సేమ్ బెంచ్. నీ పేరు పీ ఫర్ ప్రదీప్, నా పేరు పీ ఫర్ ప్రియాంక. నాకు కూడా పిచ్చి ఉంది, నీకు కూడా ఉందా? పీ అన్న పేరు ఉన్న వాళ్ళకి అందరికి పిచ్చి ఉంది, పిచ్చి పట్టించే తీరుదాం. ఓకే సమ్మర్ లో ఏం చేస్తామంటే నా అంత పెద్ద ఐస్ తీసుకొని దాని మీద ఒక గంట సేపు పడుకుంటా, చల్లగా ఉంటుంది. దాని తర్వాత ఏముండదు ఇంకా. దాని తర్వాత కలుపుకోవాలి. షాపింగ్ మాల్స్ కెళ్ళి కూర్చోవాలి. షాపింగ్ మాల్కి వెళ్ళి కూర్చోవాలా? అక్కడ ఏసీ పెడతారు. అక్కడ ఏసీ పెడతారు. చాలా మంది అందుకే ఎక్కువసేపు ఉంటున్నారు షాపింగ్ మాల్. అందుకే సమ్మర్ లో మాల్స్ అన్ని నిండిపోతున్నాయంట. నాకు మాల్ నిండిపోయినా పర్లేదు, క్లిష్ట పరిస్థితులు అది కూడా నిండిపోతుంది. అసలు లైన్ ఉంటుంది అక్కడ. ఇంకా ఏసీ ఫ్రీగా దొరుకుతుంది. ఎంత లైట్ ఉంటుంది? అవును కదా, మాల్ అలా తిరుగుతూ ఉంటారు. పాపం షాప్ లో లేవు, మిమ్మల్ని చూసి ఇవిడేదో నిజంగా కొనే టైప్ అనుకుని రండి మేడం ఆయే అంటుంటాడు. చలివేంద్రంలో పనిచేస్తా, ఏం చక్క అక్కడ పోసే మజ్జిగంతా నేనే తాగొచ్చు. చలివేంద్రంలో మధ్య నువ్వు తాగడానికి పెట్టారనుకుంటున్నావు అమ్మా? అక్కడ పనిచేస్తూ నేనే తాగుతా. నువ్వే పనిచేస్తూ నువ్వే తాగుతావా? నేను అప్పుడప్పుడు వస్తాను, చిన్న గ్లాస్ అని ఇస్తాను. ఇస్తాను అట్లీస్ట్ 30 ml 20 ml. ఓ మిగతా వాటర్ కలుపుకుంటాను నేను. ఓకే మజ్జిగరా. అరే టికెట్. హాయ్, నా పేరు కార్తీక్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇవాళ సమ్మర్ ఏం చేస్తారంటే తల మీద తడిగుడ్డ పెట్టుకొని చేతిలో స్పాంజ్ బాల్ పెట్టుకొని నొక్కుంటూ కూర్చోవాలి. నీ హెయిర్ స్టైల్ కాబట్టి పెట్టుకుంటావు నాన్న, మేము పెట్టుకుంటే విగ్గు తడిచిపోదు అనవసరంగా. ఓకే నువ్వు కూడా పాట పాడతావు? పాటలు రావా? నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? రకుల్ప్రీత్ సింగ్. చూడు తమ్ముడు, నీ వదిలే ఇద్ది రకుల్ప్రీత్ సింగ్. హాయ్ ప్రదీప్. హాయ్. తడిగుడ్డ వేసుకొని ఎమ్మని రాస్తాం. తడిగుడ్డ వేసుకుని ఎమ్మని రాస్తావా? ఇంకేముంటే మొత్తం తడిచిపోద్ది. రాసేదే ఇంత, మనకు వచ్చిందే ఇంత అందులో. అందుకే ఎవ్రీ సమ్మర్ రాస్తా భయ. ఎమ్మన్ ఫుల్ ఫామ్ ఏంటి? మ్యాథమెటిక్స్ 1. ఇది కూడా అంత టైం పట్టిందంటే నీకు ఎమ్మన్ ఇంకా టైం పట్టింది, డౌటే లేదు. తదాస్తు కూర్చో, మినిమం 6 సార్లు రాయాలి. నేనైతే బట్టలన్నీ ఇప్పేసి తడిగుట్ట కప్పుకొని కూలర్ కరెక్ట్ ప్లేస్ లో పెట్టుకొని పడుకుంటా భయ. కూలర్ అంటే గట్టిగా గాలేసి, మరి గట్టిగా గాలేసినప్పుడు ఇంకా. హలో, దిస్ ఈజ్ వివేకానంద్. వివేకానంద్. ఒంటి నిండా ముంతర మట్టితోటి శివాజీ రజనీకాంత్ సినిమాలో లాగా నేను ఒంటి నిండా ఐస్ కప్పుకొని పండుకుంటాను. నీ తెలుగు మా తెలుగు కొంచెం వేరేలా ఉందేంటి? నేను హిందీ మాట్లాడతా కదా ఇంట్లో. అవునా? మదర్ టంగ్ మరాఠీ. అరే చెప్పలేను మరి, అక్షరం కూడా రాదు నాకు అది. వెరీ గుడ్. మరి హిందీ వచ్చు. హిందీ आता है? आता. अरे हमको बराबर आता है, थोड़ा थोड़ा मालूम. हमारा हिंदी आता है, जाता है, दिल ले जाता है.
నేనైతే ఐస్ గడ్డ కింద పెట్టుకొని కూర్చుంటాను. సీట్ చల్లగా ఉంటుంది, ఒంట్లో కూడా వేడి తగ్గుద్ది. बेबी को बेस पसंद है.